ఎలా ఉందో. ఇక్కడ చూడండి మనకి షేప్ రాలా. ఈయనకి షోల్డర్ తగ్గింది కాబట్టి ఇక్కడ షేప్ రాలా. షోల్డర్ ఎక్కువ ఉంటే మనకు షేప్ వచ్చేది, కనబడేది షేప్. షోల్డరే తక్కువ ఉంది, ఈయనకు షోల్డరే తక్కువ. ఈ లెక్క అనేది తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం కటింగ్ చేస్తే కుట్టేవాళ్ళు ఇక్కడ కలపలేరు. కలవదు కదా, మనం కటింగ్ లో పెట్టలేదుగా. మనం కటింగ్ లో కలిపితే కదా ఇక్కడ కలిసేది. మనం కలపకుండా కుట్టేవాడు రాంగ్ కుట్టాడనేసి మనం వాళ్ళ మీద పెడతా ఉంటాం. అది తప్పు. ముందు మనం ఇక్కడ కటింగ్ లో లెక్క ప్రకారముగా కటింగ్ చేసి ఇవ్వాలి కుట్టేవాళ్ళకు. అప్పుడు ఇది 100% అవుతుంది. ఎటు లెగవదు, ఎటు లాక్కోదు, భుజాలు కరెక్ట్ గా ఉంటాయి, చేతులు మెలిక తిరగవు. ఇలా కటింగ్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఇలాంటి రోజుల్లో రెడీమేడ్ అనేది పోటీగా ఉంది. మరి మనం రెడీమేడ్ కి పోటీగా కుట్టాలంటే మనం కూడా పర్ఫెక్ట్ గా కటింగ్ చేయాలి, చాలా చక్కగా స్టిచ్చింగ్ చేయాలి. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక స్పెషల్ షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. దీనికి షోల్డర్ తక్కువ ఉంది, ఛాతీ ఎక్కువ ఉంది. మరి ఇలాంటి వాటిని మనం ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తి వివరంతో తెలియజేస్తాను. నా వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మంచి రహస్యాలు తెలుస్తూ ఉంటాయి, లోతైన రహస్యాలు. ఎవరూ చెప్పనటువంటి విషయాలు నేను తెలియజేస్తున్నాను. మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. నా కటింగ్ చూసి చాలా మంది సరి చేసుకున్నారు వారి లోపాలని. పెద్ద పెద్దోళ్లే, చిన్నవాళ్ళు కూడా కాదు. 30 సంవత్సరాలు షాపు పెట్టినటువంటి వాళ్ళు కూడా నా వీడియోల ద్వారా వారి లోపాలని సరి చేసుకున్నారు. నా వీడియోల ద్వారా మీకు ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతోనే నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను. నా వీడియోల్ని చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియోల్ని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. ఒక కామెంట్ రాయండి. మీ కామెంట్ నాకు చాలా విలువైనది. ఇతర టైలర్ల వద్దకు మన వీడియోల్ని షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడతాయి. పదండి, ఇంకా మనం కటింగ్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మీ ముందు ఒక ప్రత్యేకమైన షర్ట్ కటింగ్ చేయబోతున్నా. ఇది మీడియం సైజే, కానీ దీనికి ప్రత్యేకతలు ఉంటాయి. ప్రతి ఒక్క సైజులో ఎన్నో రకాలుగా చూడాల్సి వచ్చింది. దీనికి ఏందనేది చూస్తారు మీరు. ఇప్పుడు ఈయనకి షోల్డర్ తక్కువ ఉంటుంది, ఛాతీ ఎక్కువ ఉంటుంది, షోల్డర్ తక్కువ ఉంటుంది. ఇక్కడ షేప్ మారిద్ది. షేప్ మారితే మనం ఏం చేయాలి? ఇలాంటివి మనం కనుక్కోవాల్సిన కటింగ్ లో మనం ఎన్నో వివిధ రకాలుగా మనం కస్టమర్ ని అర్థం చేసుకోవాలి. షోల్డర్ ఎక్కువ ఉంటే ఎలా ఉంటది, తక్కువ ఉంటే ఎలా ఉంటది, షేపులు మారది, అప్పుడు మనం ఎలా మేనేజ్ చేయాలి? ఈ షోల్డర్ తక్కువ ఉన్న దానికి మనం ఇక్కడ సెట్ చేయకపోతే మామూలుగా కటింగ్ చేస్తే ఏమైంది? ఇలాంటివి మనం కనుక్కుంటూ ఉండాలి. కటింగ్ లో మనం రోజు కటింగ్ చేస్తున్నాం, కస్టమర్లకు తొడిగేయాలి, చూస్తూ ఉండాలి, మార్పులు చేసుకుంటూ ఉండాలి. సొంతంగానే మనం తెలివితేటలతో పనిని అర్థం చేసుకొని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇవన్నీ ఎవరు చెప్పరు. పదండి, ఇప్పుడు ఇది మార్కింగ్ వేద్దాం. మీకు తేడా ఎక్కడుందనేది మీకు అర్థమైంది మార్కింగ్ లో. మొదట నేను అంచు తీసేశాను. ఇది పెద్ద పన్నా 160, పెద్ద పన్నాలో 160. ఇది క్లాత్ కాటన్, ప్యూర్ కాటన్. చెక్స్ ఉంది. ఈ చెక్స్ ని మనం కలపాలి, చెక్స్ కలవాలి. చెక్స్ కలిపి పెట్టాను, అంచు తీసేశాను. క్లాత్కి వచ్చినటువంటి అంచుని తీసేశాను. కింద మనం కింద ఈయనకి పట్టి, యాపిల్ కట్ కాదు, కింద పట్టి. ఇది లోపల వైపుకి ఫోల్డింగ్ కి, ఇది పట్టీకి. ఇప్పుడు మనకు ఎదర పట్టీ కావాలి. ఎదర పట్టీకి ఇది కింద పట్టీకి అయిపోయింది కదా. ఎదర పట్టీ కోసం ఇది ఇంచింపావు. ఈ స్కేల్ వెడల్పు ఇంచింపావు. మనం దీనికి ఇంచింపావు పట్టీ వేస్తాం. ఇంచింపావు కంటే ఇంకొక హాఫ్ ఇంచి, ఇంకొక 3/4 ఇంచి క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి, నేను ఇంచింపావు కంటే ఇంకొక హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టాను. మనకు లోపల ఒక హాఫ్ ఇంచి వెళ్ళిపోయినా బాగుంటదని. గుండీలు పట్టి డబుల్ ఫోల్డ్ వచ్చిద్ది. 35 వచ్చిద్ది. ఇదిగోండి, గుండీలు పట్టి 35 సైజు మీద వస్తుంది, డబుల్ ఫోల్డ్ వచ్చింది. అప్పుడు బాగా గట్టిగా ఉంటాయి గుండీలు ఇలా వేసుకుంటే.
ఈయన నెంబర్ వచ్చేసి 290. ఇప్పుడు మనకు రెండు వైపులా ఖర్చులు అయిపోయినాయి. ఇది అసలు మనం కటింగ్ చేయాల్సిన పద్ధతి. ఇలా పెట్టుకోవాలి. ఇటు అయిపోయింది, ఇటు అయిపోయింది. ఇది ఎల్బెండ్ స్కేల్ తో వేసుకోవాలి. నాకు అర్థమవుతుంది కదా అని నేను ఎల్బెండ్ స్కేల్ వాడట్లేదు. పొడవు వచ్చేసి 26.5. మన కింద ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇది ఖర్చు మన కింద ఇక్కడ నుంచి 26.5 కదా పొడవు, 27 పెడుతున్నా పైన హాఫ్ ఇంచ్ ఖర్చుతో. పైన ఖర్చుతో కూడా మనం ఇక్కడే పెట్టేసుకుంటున్నాం. 27 పెట్టేసాం మొత్తం. హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు వెళ్ళిపోతే మనకు తయారు వచ్చేసి 26.5 వచ్చింది. దీనికి పొట్ట భాగం 15.5 మీద పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ సంక డౌన్ చేయాలి. సంక దింపాలి కదా. సంక దింపడానికి మనకు కావాల్సింది ఛాతీ. ఛాతీని బట్టే సంక దింపాలి. దీని ఛాతీ వచ్చేసి 37, 37. 37లో 4వ భాగాన్ని పెట్టుకోవాలి. 37లో 4వ భాగం ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. అయితే మనం ఇప్పుడు 9.5 పెడితే మళ్ళీ కుట్టాలి కదా. కుడితే మనకి ఎంత వచ్చింది? 9.35 వెళ్ళిపోయింది. అందుకోసం మనం ఏం చేయాలి? 9.5కి మనం కొంచెం పైకి పెట్టుకోవాలి. పైకి పెడితే ఎంత పెట్టొచ్చు? దీనికి పావు తక్కువ 9 పెట్టొచ్చు. పావు తక్కువ 9. ఇంకా ఫ్రీగా వాడే వాళ్ళ కోసం అయితే 9 పెట్టొచ్చు. బాగా ఫ్రీగా వాడే వాళ్ళ కోసం అయితే. ఇప్పుడు నేను దీనికి పావు తక్కువ 9 పెడుతున్నాను. ఇక్కడ మళ్ళీ మనం షోల్డర్ డౌన్ చేయాలి. ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి సంక దింపిన ఎంత అయితే మనం సంక డౌన్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ 4వ వంతు ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 4.5కు ఒక పాయింట్ తక్కువ వచ్చింది సెంటర్. మళ్ళీ ఇక్కడ 2 పాయింట్. మనం దీనికి అప్పుడు 2 పెడదాం. ఎందుకు? ఇది కాటన్ క్లాత్. సాగే క్లాత్ కి వేరేలాగా దింపాలి, సాగని క్లాత్ కి వేరేలాగా దింపాలి. ఇది మీకు నేను మొదటి నుంచి చెప్పేది అదే. క్లాతుల్ని మనం గమనించాలి అని. క్లాతుల్ని గమనించాలి. ఇక్కడ షోల్డర్ మారిద్ది. ఇప్పుడు మీకు చెప్తా దీనికి ఎట్లా వచ్చింది ఏందనేది ఇప్పుడు మీకు చెప్తా. ముందు మనం ఇలా మొత్తం ఒక వైనంగా ఉండాలి. ఇక్కడ మనం మెడ కోసం వచ్చేసి 2.5 డౌన్ చేద్దాం. 2.5. దీని కాలర్ వచ్చేసి 15. 15ని 5 భాగాలు చేయాలి. 5 మూళ్ళ 15, 3 అంగుళాల కాడికి వస్తుంది. మనం 3 అంగుళాల కాడికి పెడితే ఏమైంది? కుట్టినప్పుడు ఇంకా పెరిగిద్ది. అందుకోసం ఏం చేయాలి? మనం దీనికి ఖర్చు తగ్గించుకోవాలి. ఖర్చు వారా తగ్గించుకోవాలి. కుడితే అప్పుడు మనకి 3 అంగుళాల మీదకి రావాలి. స్టిచ్చింగ్ అయినాక అనేది మనకు టార్గెట్. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పెడదాం. దీని షోల్డర్ వచ్చేసి 16. 16లో సగం 8. ఇది ఖర్చు. ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఛాతీలో మళ్ళీ 4వ వంతు పెట్టుకుందాం. ఛాతీలో 4వ వంతు 9.5. ఇక్కడ 9.5 పెట్టేసా 4వ వంతు. ఇక్కడ నుంచి మనం లూజ్ పెంచాలి కదా. ఇది మనం బాడీకి కరెక్ట్ గా తీసుకున్న మెజర్మెంట్. అయితే మనం బాడీకి కరెక్ట్ గా పెట్టుకున్న మెజర్మెంట్ కంటే కస్టమర్ కి ఫ్రీ కావాలి. ఫ్రీ ఎంత చేయాలి? ఇది కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి పెట్టాలి. కస్టమర్ బాగా ఫ్రీగా వాడే వాళ్ళ కోసం అయితే 2.5 పెట్టొచ్చు. మీడియంగా వాడే వాళ్ళ కోసం అయితే 2 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది నేను 2 అంగుళాలు పెడుతున్నా. ఎందుకు? ఈయన మీడియంగా వాడుతున్నాడు. ఇదే ఫిట్టింగ్ వాడే వాళ్ళ కోసం అయితే 1.35, 1.5 వరకు పెట్టుకోవచ్చు. 1.5 బాడీ ఫిట్టింగ్ వచ్చింది. స్కిన్ టైట్ లాగా ఉంటది. 1.5 క్లాతుల్ని కూడా గమనించి పెట్టుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు ఇది ప్యూర్ కాటన్. ఇలాంటి వాటికి ఏం చేయాలి? ఇంకొక పాయింట్ ఫ్రీ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఇది వాటర్ లో షింక్ అయ్యే క్లాత్. ప్యూర్ కాటన్ ఇది వాటర్ లో షింక్ అవుతా ఉంటది. అందుకోసం ఇలాంటి క్లాత్లకి కొంచెం ఫ్రీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రాదు. అందుకోసం ఫ్రీ చేయాలి. ఒక వాష్ 2 వాషుల్లోనే షింక్ అయిపోతాయి. కస్టమర్లు బాధపడతారు. అందుకోసం మనం క్లాత్ల్ని గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ 8.5 ఉంది. ఇది 8.5. ఇది ఖర్చు. మనకన్ని ఖర్చులతోనే టైలరింగ్ అనేది అర్థం చేసుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. ఆషామాషి కాదు. బాగా వర్క్ నేర్చుకోవాలి. మంచి పని చేయాలి. అన్ని తెలుసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇక్కడ నుంచి ఇలాకి బయటకే ఉంది. ఎందుకు? ఈయనకు షోల్డర్ తక్కువ ఉంది, ఛాతీ ఎక్కువ ఉంది. షోల్డర్ తక్కువ ఉంది, ఛాతీ ఎక్కువ ఉంది. అప్పుడు మార్కింగ్ బయటికి వెళ్ళింది. మామూలుగా అయితే మనం లోపలికి ఇలా తీయాలి. అలా తీస్తే ఏమవుతుంది? ఎదర్ ఫోల్డింగ్స్ పడవు. కానీ దీనికి అవకాశం లేదు. ఇంకా ఆయనకు షోల్డర్ తక్కువ ఉండి ఇక్కడ ఛాతీ ఎక్కువ ఉండేపాటికి ఇది బయటికి వెళ్ళిపోయింది. అందుకోసం మనం ఏం చేయాలి? ఇక్కడ ఈయనకి ఒక పాయింట్ ఎత్తు పెంచుకోవాలి. ఇక్కడ
ఒక పాయింట్ ఎత్తు పెంచుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ ఎత్తు పెంచుకుంటే ఏమైద్ది, కుట్టేటప్పుడు ఇక్కడ సెట్ అయిద్ది, లేకపోతే సెట్ అవ్వదు, లాక్కుంటది. ఒక్క పాయింట్ ఇక్కడ బయటికి ఇవ్వాలి. ఎందుకు ఇది బయటికి పోయింది, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎత్తు పెంచుకోవాలి. మీకు ఇవన్నీ పని చేయంగా చేయంగా అర్థమవుతాయి. పొట్ట వచ్చేసి 35, 35. 35లో 4 వంతు పావు తక్కువ 9, మళ్ళీ ఇక్కడ 2 అంగుళాలు. ఇప్పుడు సీటు వచ్చేసి 38, 38లో 4 వంతు 9.5. ఇది 9.5, మళ్ళీ ఇక్కడ పావు తక్కువ 2 పెడదాం. ఇక్కడ తక్కువ పెట్టుకోవాలి సీటు కాడ, లేకపోతే ఎక్కువగా లెగిసి ఉంటది, అంత అవకాశం ఇవ్వకూడదు లెగిసి ఉండే అంత. అయితే మనం ఈ మార్కింగ్ కి కాటన్ క్లాత్ కాబట్టి నేను క్లాత్ ని బట్టి మళ్ళీ ఇంకొక పాయింట్ బయటికి పెంచుతున్నా. క్లాత్ ని ఉద్దేశంలో పెట్టుకొని ఇంకొక పాయింట్ బయటికి పెంచుతున్నా. మీరు ఇలా క్లాతుల్ని గమనించాలి. క్లాతుల్ని గమనించకపోతే ఇబ్బంది పడతారు. నేను మొదటి నుంచి చెప్తున్నా మీకు, క్లాతుల్ని మనం అర్థం చేసుకోవాలి అని. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది పట్టీ కదా, ఇక్కడ ఒక పావు ఇంచి మనం షేప్ కొట్టాలి. పావు ఇంచి షేప్ ఎక్కడి నుంచి కొట్టాలి, ఛాతీలో నుంచి. ఇది 37 డ్రాయింగ్ లోకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ వేద్దాం. 37ని 8 భాగాలు చేయాలి. ఇక్కడ 8వ వంతు పెట్టుకోవాలి. 9 4:30కి పాయింట్. 37 కదా, 9 కదా, 4 వంతు 4:30కు ఒక పాయింట్. ఇది ఇక్కడ నుంచి మనం ఇలా షేప్నివ్వాలి. ఇలా ఈ షేప్ పావు ఇంచి షేప్ ఇచ్చేందుకు పొట్ట లేదు కాబట్టి, పొట్ట ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచి 1 ఇంచి వరకు కూడా పొట్టని బట్టి మనం కుండ పెరిగే కొద్దీ ఇక్కడ షేప్ కొట్టుకుంటూ ఉంటాం. అది పొట్ట లేదు కాబట్టి కొంచెం లైట్ గా తీసుకుంటే చాలు. ఇది తీయాలి, లైట్ గా అన్న తీయాలి, లేకపోతే మీకు ఫ్రంట్ ఏమో పైకి వెళ్ళిపోయి సైడ్ లోనేమో లెంత్ పెరిగినట్టు ఉంటది, చక్కగా రాదు. ఇప్పుడు మనం ఇక్కడ పాకెట్ మార్కింగ్ వేద్దాం. పాకెట్ మార్కింగ్ 7:30 మీద దింపుదాం. సైడ్ లో నుంచి 2 పెడదాం చాలు. ఈయనకి పావు తక్కువ 5 పెడదాం. పాకెట్ పావు తక్కువ 5 పెడదాం. ఈయనకి లోపలి జేబు కూడా వాడాలి. ఈయనకి లోపలి జేబు కూడా ఉంది, ఇన్ పాకెట్. ఇది ఇప్పుడు మనం కటింగ్ చేసే ముందు ఒకసారి ఈ గళ్ళు కలుస్తున్నాయా లేదా అనేది కూడా గమనించి కటింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ ఒకసారి పరిశీలించుకోవాలి. డ్రాయింగ్ పరిశీలించుకొనే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కొంచెం పైకి పెట్టా, ఎందుకు, తక్కువ ఉంది కాబట్టి. ఇలాంటివే మనకి ట్రిక్స్ అంటే ఇవే. ఇలా చేస్తే ఒక సమస్య నుంచి బయటపడతాం. క్లాతుల్ని గమనించాలి. క్లాతుల్ని గమనించే మనం కటింగ్ చేయాలి. చూడండి చక్కగా ఎలా ఉందో. ఇక్కడ చూడండి మనకి షేప్ రాలా. ఈయనకి షోల్డర్ తగ్గింది కాబట్టి ఇక్కడ షేప్ రాలా. షోల్డర్ ఎక్కువ ఉంటే మనకు షేప్ వచ్చేది, కనబడేది షేప్. షోల్డరే తక్కువ ఉంది, ఈయనకు షోల్డరే తక్కువ. క్లాత్ వేస్ట్ పోకుండా ఏ పార్ట్ ఎక్కడ తీయాలనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఎలా పడితే అలా కటింగ్ చేయకూడదు. క్లాత్ సీరియల్ ప్రకారం తీసుకోవాలి, క్లాత్ లో పార్ట్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ చెక్స్ ని మళ్ళీ సైడ్ లో కలుపుకోవాలి. చెక్స్ ఉన్నటువంటి వాటికి ఇలా కలుపుకోవాలి. చెక్స్ కలవాలి. చెక్స్ కలుపుకోకుండా కటింగ్ చేస్తే తొడిగినాక బాగుండదు, అసలు కస్టమర్లు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు మనం లూజులో 3/4 ఇంచు తగ్గిద్దాం. 3/4 ఇంచు తగ్గియాలి లూజులో 3/4 ఇంచు తగ్గియాలి. బ్యాక్ 3/4 ఇంచి తక్కువ ఉండాలి ఫ్రంట్ కంటే.
చక్కగా కటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచి బ్యాక్ తగ్గిద్దాం. ఇక్కడ షేప్ కొట్టాం కాబట్టి ఇక్కడ తగ్గియాలి. సైడ్ లో మనం షేప్ కొట్టాం కాబట్టి ఇక్కడ బ్యాక్ కూడా తగ్గియాలి. షేప్ ఎలా ఉందో అక్కడ నుంచి బ్యాక్ స్ట్రైట్ గా రావాలి. ఫ్రంట్ ఏమో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటది. బ్యాక్ ఏమో 3/4 ఇంచి తగ్గించాం. 3/4 ఇంచి ఒక పట్టి ఇంకో పట్టి మీద ఇక్కడ ఈ గుండీలు పట్టి కాజాలు పట్టి ఒక కాజాలు పట్టి వచ్చి గుండీలు పట్టి మీద కూర్చోవాలి. అప్పుడు మనకి ఎంత ఎంత వెళ్ళిపోయిద్ది, 3/4 ఇంచి వెళ్ళిపోయిద్ది. అందుకోసమే మనం ఇది ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఇంచున్నర డౌన్ చేద్దాం. ఇంచున్నర ఇక్కడ ఒక పాయింట్ షేప్ నివ్వాలి. ఒక పాయింట్ ఇలా షేప్ ఇవ్వాలి. ఈ షేప్ ఇస్తే వెనక ఫోల్డింగ్స్ పడవు. షోల్డర్ వచ్చేసి 16, ఇది 16, ఇది ఖర్చు. ఇక్కడ నుంచి ఈయనకు కూడా స్కేల్ బయటికే పెట్టాలి. స్కేల్ అనేది బయటి వైపుకి పెట్టాలి. లోపలికి వస్తే ఫిట్ అయిపోయిద్ది, వెనక పట్టుకుంటది. అందుకోసం బయటికి తేల్చేయాలి. ఇలాంటి వాళ్ళకి షోల్డర్ తక్కువ ఉంది కాబట్టి తేల్చేయాలి. ఈయనకి సైడ్ లో ఓపెన్ ఉంది. సైడ్ లో ఓపెన్ కోసం 3.5 పెట్టుకోవాలి. సైడ్ ఓపెన్ అంటే సైడ్ లో చీలిక. ఇప్పుడు మనం ఈ సంఖలు ఎంత వస్తున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం. సంఖని బట్టి ఇక్కడ సంఖ కొలుసుకొని మనం చేతులు తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత అయితే వెడల్పు వేస్తామో దాంట్లో సగం ఇక్కడ పెట్టుకోవాలి. ఇది 10:30 వరకు వస్తుంది. అప్పుడు మనం 11 సంఖ రౌండ్ తీసుకోవాలి. చేతికి సంఖ రౌండ్ 11 తగ్గకుండా రావాలి. ఈ కాటన్ కాబట్టి ఇంకొంచెం ఫ్రీ పెడదాం. 11:15 వరకు పెడదాం. 11:15 పెట్టుకుంటే కాటన్ కాబట్టి మనం ప్రతి విషయంలో క్లాత్ ని ఉద్దేశించే కటింగ్ చేయాలి. ఇది సరిపోతుంది. పైన మార్కింగ్ వేసుకున్నా. ఇది ఇప్పుడు ఇక్కడ చేయి పొడవు వచ్చేసి 23. పైన మనం కట్ చేసాం. ఇక్కడ నుంచి తయారీ పెడుతున్నాం. తయారీది 23. ఇక్కడ నేను 2.5 కప్స్ వేస్తా. ఇది అయితే ఇక్కడ ఖర్చు. ఇక్కడ నుంచి లైట్ గా 1/4 ఇంచ్ షేప్ ని పెడదాం కిందకి. ఇక్కడ కప్స్ వచ్చేసి 9.5. దాంట్లో సగం 5.5. ఇదేమో సింగిల్ ఫిల్ట్. సైడ్ లో ఖర్చు. ఇప్పుడు ఇక్కడ సంకడం చేయాలి. సంకడం చేయడానికి ఛాతీలో 4వ వంతు 37 అంటే 18.5. దాంట్లో సగం 9.5 4వ వంతు 4.5 పాయింట్ 8వ భాగం. ఇక్కడ 4.5 ఈ 8వ వంతు ఇక్కడ పెట్టేసుకోవాలి. 8వ వంతు ప్లస్ ఇక్కడ ఖర్చు. ఇది ఇలా. ఇప్పుడు ఇక్కడ కండకాడ లూజు తీసుకోవాలి. మనిషికి 16 ఉంది. ఈయనకి కండకాడ లూజు. ఇది ఖర్చు. కాటన్ కదా చూసి కొంచెం గమనించి పెట్టుకోవాలి. కాటన్ షర్ట్ ఇది కాటన్ షింక్ అయ్యిద్ది. ప్రతి విషయంలో మనం అన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి పార్ట్ కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ని కస్టమర్ ని ఉద్దేశం పెట్టుకొని మనం కటింగ్ చేసుకుంటూ ఉండాలి. మిస్టేక్ పడితే ఒక్కసారి ఇంకేమీ వెనక్కి రాదు. అందుకనే 1-2 సార్లు గమనించి జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ప్రశాంతంగా. నేను కాటన్దే కాబట్టి ఒక పాయింట్ ఇంకా పెంచుతున్నా. ఇది కాటన్ది కదా, కాటన్ కాబట్టి ఇంకొంచెం పెంచుతున్నా. పట్టేయకూడదు, చేతులు పట్టేయకూడదు. ఇప్పుడు ఇక్కడ షేప్ కొడదాం. షేప్ కొట్టడానికి నేను చాలా సార్లు మీకు మెజర్మెంట్ దాని షేప్ కొట్టే విధానం చూపించాను. షేప్ అనేది చాలా చక్కగా గుంట కొట్టాలి. గుంట ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా కూర్చుంటది. బ్యాక్ లో కూడా ఇలా కవర్ చేసుకోవాలి. బ్యాక్ లో కూడా కొంచెం లైట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి.
ఈ షేప్ అనేది మనకు అర్థమైద్ది. నీట్గా ఉండాలి షేపులు. చాక్ పట్టీకి సెంటర్ చేసుకొని ఖర్చు వదిలేసి ఇది మార్కింగ్ ఇలా వేసుకొని 5.5 పెడదాం. ఇది రెండవ హ్యాండ్ తో పాటు కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు కూడా ఇక్కడ గళ్ళు కలుపుకోవాలి, అడ్డము నిలువు రెండు కలుపుకోవాలి. ఇలా అడ్డము నిలువు రెండు గళ్ళు కలుపుకోవాలి ఇలా ఉన్న వాటికి. ఇది సెంటర్ ఘాటు, ఇది ఫ్రంట్ ఘాటు. ఫ్రంట్ ఘాటు పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ అనేది అన్నా కొంచెం మనకు గుర్తుండి మిస్టేక్ పడకుండా ఉంటది. కుట్టే వాళ్ళు ఇబ్బంది పడరు ఆ ఘాటు పెడితే. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ తీసుకుందాం. మీ అందరు ఇబ్బంది పడేది ఎక్కడ? షోల్డర్ విషయంలో. ఈ షోల్డర్ తీయడానికి ఇప్పటికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. షోల్డర్ మెథడ్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది షోల్డర్ గురించి. కత్తికి షోల్డరే ప్రాణం, మరి షోల్డర్ లోనే ఇబ్బంది పడుతున్నాం. ముందుగా ఇలా పెట్టుకొని గడి కలుపుకోవాలి. సారలు ఇలా సెట్ అవుతున్నాయా లేదా అనేది చూసి మనం ఈ సారల్ని కలుపుకోవాలి. ఇది ఇక్కడ కలిస్తే మనకి ఇది సరిపోదు, అందుకని మనం ఏం చేయాలి, పైన కలుపుకోవాలి. పైన ఉండేలా కలుపుకోవాలి. ఇక్కడ కలిసింది ఇది. ముందుగా ఇక్కడ షోల్డర్లో సగం 8, ఇది ఖర్చు. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ మెథడ్ వేయడానికి ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి షోల్డర్ తీసే విధానం. ఇది వచ్చేసి 37, ఇది ఛాతీ. 37లో 8వ వంతు ఎంత వచ్చింది మనకి? 4.5కు ఒక పాయింట్ వచ్చింది. 4.5కు ఒక పాయింట్. ఈ 4.5కు ఒక పాయింట్ మనం లెక్కేయాల్సింది ఎక్కడ? ఇక్కడ ఎత్తు కలిగిన చోట 8వ వంతు, ఛాతీలో 8వ వంతు, ఎత్తు ఉన్న చోట ఛాతీలో 8వ వంతు పెట్టుకోవాలి. ఎత్తుగా ఉన్న చోట ఛాతీలో 8వ వంతు పెట్టి మనం ఇటు డౌన్ చేయాల్సిన గూడా వైపుకి, భుజం వైపుకి డౌన్ చేయాల్సింది ఎంత? ఇది అందరికి ఒకలాగే ఉండదు. పాయింట్ తక్కువ 2, పావు తక్కువ 2, ఇంచున్నర, చిన్నపిల్లలకైతే ఇంచుంపావు, 2.5, 2.5 వరకు ఈ షోల్డర్ డౌన్ అనేది జరుగుతూ ఉంటది. సైజుని బట్టి, మనిషి షోల్డర్ ఆకారాన్ని బట్టి డౌన్ చేస్తూ ఉండాలి మనం. ఇప్పుడు ఈయనకి మనం 2 అంగుళాలు డౌన్ చేద్దాం. ఈయనకి ఇది 37 కదా, 37లో మనకి ఎంత వచ్చింది? 4.5 పాయింట్ వచ్చింది. మనం ఈయనకి మొత్తం ఎంత ఇద్దాం? 5.5 ఇద్దాం. షోల్డర్ ఖర్చులతోటి 5.5కు ఒక పాయింట్ తగ్గిద్దాం. 5.5కి అప్పుడు మనం ఇక్కడ 2.5 తగ్గిస్తే 3.5లో ఒక పాయింట్ తక్కువ పెట్టాలి. అయితే మనం 2 సంఖ్యల్ని కొలుసుకోవాలి. ఇక్కడ సెంటర్ వస్తుందా రాదా అనేది ఈ 2 సంఖ్యలను కొలుసుకోవాలి. ఈ 2 సంఖ్యలు ఇలా పట్టుకొని ఈ 2 సంఖ్యల్ని ఇలా కొలుసుకోవాలి. ఏది లాగకుండా 2 సమానంగా లాగితే ఫ్రంట్ పావు ఇంచి పెరిగింది. ఫ్రంట్ పావు ఇంచి సంఖ రౌండ్ ఎక్కువ ఉంది, బ్యాక్ లో సంఖ రౌండ్ పావు ఇంచి తగ్గింది. కాబట్టి మనం ఏం చేయాలి? అప్పుడు బ్యాక్ వైపుకి పావు ఇంచి వదిలేయాలి. బ్యాక్ వైపుకి అప్పుడు మనం ఇక్కడ 3.5కు ఒక పాయింట్ తక్కువ కదా మనం అనుకున్నది. 3 పాయింట్ సెంటర్ వస్తుంది. 3 పాయింట్లో మళ్ళీ సెంటర్ చేసుకోవాలి. అంటే ఇంచున్నరకు ఒక దారం అన్నమాట. ఇంచున్నరకు ఒక దారం సెంటర్ వస్తుంది. ఇంచున్నరకు ఒక దారం. ఇక్కడ 3.5కు ఒక పాయింట్ తక్కువ. ఇది మన షోల్డర్ లెక్క. ఈ లెక్క అనేది తెలియకుండా
మన ఇష్టం వచ్చినట్టు మనం కటింగ్ చేస్తే కుట్టే వాళ్ళు ఇక్కడ కలపలేరు, కలవదు కదా, మనం కటింగ్ లో పెట్టలేదుగా. మనం కటింగ్ లో కలిపితే కదా ఇక్కడ కలిసేది. మనం కలపకుండా కుట్టేవాడు రాంగ్ కుట్టాడనేసి మనం వాళ్ళ మీద పెడతా ఉంటాం. అది తప్పు. ముందు మనం ఇక్కడ కటింగ్ లో లెక్క ప్రకారముగా కటింగ్ చేసి ఇవ్వాలి కుట్టేవాళ్లకు. అప్పుడు కుట్టేవాళ్ళు లెక్క ప్రకారంగా ఉంది కాబట్టి కటింగ్ కలిపి కుడతారు. మనం ఎక్కడ సెంటర్ వస్తుందో మనం గుర్తించకుండా కటింగ్ చేస్తే 1/2 ఇంచు తేడా ఉంది. ఇప్పుడు దీనికి సెంటర్ కి 1/2 ఇంచు తేడా. కస్టమర్ అప్పుడు కుట్టేవాళ్ళు ఎలా ఎలా అడ్జస్ట్ చేయాలి? 1/2 ఇంచు జరిపి వెనక బ్యాగ్ తక్కువ ఉంది కాబట్టి లాగి కుట్టాలి. అప్పుడు ఏమైంది? బ్యాగ్ లాగి లాగి కుడితే జిల్లాలు వస్తాయి. అలా కాదు. కటింగ్ మీరు అర్థం చేసుకొని సెంటర్ ఎక్కడ వస్తుందో చూసి సరిగ్గా సెంటర్ లో బ్యాలెన్స్ గా రెండు వైపులో కూడా సమానంగానే ఉండాలి. ఫ్రంట్ లో లాగితే బ్యాక్ లో కూడా లాగాలి, బ్యాక్ లాగితే ఫ్రంట్ లో కూడా లాగాలి. రెండు వైపులా సమానం అనేది ఉండాలి. సెంటర్ నుంచి సమానం చూసుకోవాలి. మన టైలరింగే సెంటర్ నుంచి మొదలవుతుంది. సెంటర్ లో నుంచి, ఒక వైపు నుంచి కాదు మన టైలరింగ్. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. పని అనేది చాలా చక్కగా చేయాలి అంటే మనకి ఇవన్నీ అవసరము. ఇవన్నీ మనకు ముఖ్యమైనవి. ఈ లోతైన అర్థాలు ఇవి ఎవరు చెప్పరు. ఇక్కడ మనం ఒక పాయింట్ అనేది ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ ఒక పాయింట్ రౌండ్ షేప్ ఇవ్వాలి. ఎందుకు? చెయ్యి రౌండ్ తిరుగుతుంది కదా కూడా మీనా, దానికోసం ఒక పాయింట్ అనేది అలా ఇవ్వాలి. ఇక్కడికి వచ్చింది ఘాటు చూడండి. ఘాటు ఇక్కడికి వచ్చింది. ఇటేమో తక్కువ ఉంది, ఇటేమో ఎక్కువ ఉంది. ఎందుకు? ఇక్కడ 1/2 ఇంచు బ్యాక్ లో తగ్గించాం కాబట్టి, మనకు సంకరం తక్కువ ఉంది కాబట్టి సెంటర్ అనేది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇలా ఇప్పుడు మనం దీనికి గుంట కొడదాం. ఈ గుంట కొట్టడానికి మనం ఈ ఘాటునే పట్టుకోవాలి. ఈ ఘాటుని పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది ఇక్కడికి వచ్చింది. చిన్న పాయింట్ ఖర్చు కోసం వదిలిపెట్టి ఈ గుంట అనేది ఇలా కొట్టాలి. అది గుంట కూడా ఎట్ట పడితే అట్ట కొట్టకుండా సెంటర్ గమనించి ఇలా గుంట తీస్తే షర్ట్ అనేది చక్కగా స్ట్రైట్ గా కూర్చుంటది. వెనక లెగవదు, ముందు లెగవదు. మనం సెంటర్ పాయింట్ అనేది గుర్తించి మరీ కటింగ్ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది కదా, మనం ఇటు ఒక పాయింట్ ని ఇలా తీసేద్దాం. అది ఇవన్నీ మనం సెట్ చేసే ఇవ్వాలి కుట్టే వాళ్లకు. చూడండి, ఇలా కటింగ్ చేయాలి. ఈ భుజం రౌండ్ వచ్చింది, సెంటర్ పాయింట్ అనేది మనం కలిపాము, చక్కగా ఉంది. ఇప్పుడు ఇది కుట్టినాక కూడా నీటుగా కూర్చుంటది. ఎందుకు? మనం లెక్క ప్రకారంగా ప్రతిదీ లెక్క ప్రకారంగానే సెంటర్ పాయింట్ అనేది గమనించి కటింగ్ చేశాము. కొలతలు పర్ఫెక్ట్ కొలతలు ఉన్నాయి. బాడీ మెజర్మెంట్ల ప్రకారంగా చక్కగా ఉంది. అప్పుడు ఇది 100% సెట్ అవుతుంది. ఎటు లెగవదు, ఇటు లాక్కోదు. భుజాలు కరెక్ట్ గా ఉంటాయి, చేతులు మెలిక తిరగవు. ఇలా కటింగ్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఇవాల్టి రోజుల్లో రెడీమేడ్ అనేది పోటీగా ఉంది. మరి మనం రెడీమేడ్ కి పోటీగా కుట్టాలంటే మనం కూడా పర్ఫెక్ట్ గా కటింగ్ చేయాలి, చాలా చక్కగా స్టిచ్చింగ్ చేయాలి. థ్యాంక్ యూ.